వెల్కమ్ టు మెగానన్ టీవీ హమారా హైదరాబాద్ బోడప్పల్లోని కేకే స్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు ఓ అరుదైన అత్యవసర శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. నారాయణరావు అనే కార్మికుడు బిల్డింగ్ పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డారు. కాగా అతడి శరీర భాగాలన్నీ ఒకే చోటుకు చేరాయి. వైద్య బృందం అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించి నారాయణరావు ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం రోగి వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నట్లు మెడికల్ డైరెక్టర్ శ్రీకాంత్ మోటే తెలిపారు. సమయానికి సరైన చికిత్స అందించడం వల్లే ప్రాణాలు కాపాడగలిగామన్నారు. నాకు ఈ కేసు గురించి చెప్పాడు. ఈ పేషెంట్ యంగ్ పేషెంట్ పైనుంచి కింద పడ్డాడు, పనిచేసే ఒక వాల్ నుంచి కింద పడ్డాడు. పడిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ తీసుకొస్తే వీళ్ళు ఐసీయూలో అడ్మిట్ చేశారు. చేసిన తర్వాత రిసెసిటేట్ చేశారని, తర్వాత సిటీ స్కాన్స్ ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళకు ఇది ఏం డయాగ్నోసిస్ చేశారంటే ఈ రిబ్స్ ఇవన్నీ విరిగిపోయి ఈ డయాఫ్రమ్ అని ఉంటుంది కదా, ఈ లంగ్కును టొరాక్స్ కును అబ్డామిన్ మధ్యన డయాఫ్రమ్ అనే ఒక పొర ఉంటుంది, ఒక మస్కులర్ లేయర్ ఉంటుంది. అది పగిలిపోయి స్టమక్, ఇంటెస్టైన్, స్ప్లీన్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ పైన ఛాతీలకు వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి పగిలిపోయి పైకి ఛాతీలకు వచ్చేస్తాయి. వచ్చి హార్ట్ ఒక పక్కన మూవ్ అయింది. లంగ్ అంతా టోటల్ కంప్రెస్ అయింది, కంప్రెస్ అయ్యి ఉండే, బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే. తర్వాత వీళ్ళన్ని పరీక్షలన్నీ చేయించి ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించిన తర్వాత అదే నైట్ 10 o'clock ఇమ్మీడియట్ గా సర్జరీ చేయాలి, ఎందుకంటే ప్రాణాపాయం ఉందని చెప్పి ఇమ్మీడియట్ గా మేము సర్జరీకి తీసుకున్నాము. డాక్టర్ సాయి భార్గవ్ క్రాంతి అనస్థెటిస్ట్, నేను థొరాసిక్ సర్జన్, డాక్టర్ గారు లాప్రోస్కోపిక్ సర్జన్, అనస్థెటిస్ట్, ముగ్గురం ఒక టీం లాగా కోఆర్డినేటెడ్ లాగా మేము సర్జరీ చేసాము. మాకు సర్జరీ 4 hours 5 hours పట్టింది. ఈ సర్జరీలో మేము ఏం చేస్తామంటే, డాక్టర్ గారు ఈ స్టమక్, ఇంటెస్టిన్ ఏవైతే ఛాతీలో ఉన్నాయో కింది కడుపులో పెట్టేసి ఆయన సర్జరీ ఆయన పాట ఆయన చేస్తాడు. నేను ఛాతీ సర్జరీ చేసేసి ఆ డయాఫ్రమ్ ఎక్కడైతే హోల్ పడ్డదో ఆ హోల్ని అంతా క్లోజ్ చేసేసి లోపలంతా కూడా క్లీన్ చేసినాం, అంత ఇన్ఫెక్షన్ రాకుండా మళ్ళీ కిందికి పెట్టేసినాం. ఇక్కడ ఈ హాస్పిటల్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్ దిగుటుగా ఫెసిలిటీస్, టాప్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ డాక్టర్స్ అందరు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ మంచిగా ఉన్నారు. అండ్ ఈ మెయిన్ ఈ హాస్పిటల్లో, ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడ ఏంటంటే కార్పొరేట్ వైద్యము ఏ ఖర్చు, ఇక్కడ చాలా తక్కువ ఖర్చులో కార్పొరేట్ వైద్యం దొరుకుతున్నది. కనుక ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇవన్నీ ఈ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉపయోగించాలని ప్రార్థన. థ్యాంక్ యూ. చిన్న పేగు, పెద్ద పేగు చుట్టూ ఉండే మొమెంటం అండ్ స్ప్లీన్ ఇవన్నీ కూడా లంగ్ లోకి, థొరాసిక్ క్యావిటీలోకి వెళ్ళిపోయాయి అనమాట. దాంతోపాటు స్టమక్ లో ఒక చిన్న హోల్ పడింది. ఓకే, ఈ క్రమంలో రిబ్స్ నుంచి గుచ్చుకొని స్టమక్ లో హోల్ పడింది అనమాట. సో వీ స్టార్టెడ్ సర్జరీ ఒక 10 o'clock ఇన్ ద నైట్, ఎమర్జెన్సీ బేసిస్ తీసుకున్నాము. తీసుకొని కంటెంట్స్ అన్నిటిని, స్టమక్, ఇంటెస్టైన్స్ ఇవన్నిటిని మళ్ళీ దాని ప్లేస్లో పెట్టేసి పర్ఫరేషన్ సైడ్ అంటే కడుపు స్టమక్ ఎక్కడైతే టేర్ అయిందో దాన్ని రిపేర్ చేసి మంచిగా నీట్గా వాష్ ఇచ్చి ఇన్ఫెక్షన్ రాకుండా మళ్ళీ క్లోజ్ చేసాము. సార్ థొరాసిక్ సర్జన్ మళ్ళీ ఇక్కడ ఈ రప్చర్ అయిన డయాఫ్రమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రిపేర్ చేసాం. సో సర్జరీ టుక్ నియర్లీ ఒక 5 hours. దానికి మాకు హెల్ప్ చేసిన మా క్రిటికల్ కేర్ టీమ్, మా ఓటీ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్ఫుల్. ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే ఇలాంటి అరుదైన సర్జరీస్ కూడా, ఇలాంటి ఎమర్జెన్సీ బేసిస్లో అయ్యే సర్జరీస్ కూడా వీ కెన్ హ్యాండిల్ కాంపిటెంట్లీ ఆన్ పార్ విత్ కార్పొరేట్ హాస్పిటల్స్ అట్ లో ప్రైస్ అని చెప్పడానికి మాకు. కేకేశ్వర హాస్పిటల్లో మెడికల్ డైరెక్టర్. ఈ పేషెంట్ గత 1 week బ్యాక్ బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడు కన్స్ట్రక్షన్ వర్క్ లో. సో హాస్పిటల్ రావడంతో మొత్తం రిబ్ ఫ్రాక్చర్స్, కడుపులో టేర్ అవడం జరిగింది. ఆ తర్వాత స్టెబిలైజ్ చేసి క్రిటికల్ కేర్ అండర్లో అడ్మిషన్ చేశాము. ఆ తర్వాత డాక్టర్ అరుణ్ అండ్ డాక్టర్ భార్గవ్ సార్ గారు సర్జరీ చేశారు ఈ కేసుకి. సో సర్జరీ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఏంటి, ఎలా జరిగింది, ఎలా బయటపడ్డాడు పేషెంట్. నాకు ఈ కేసు గురించి చెప్పాడు.